అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో మరి యువతకు జరుగుతున్నటువంటి మోసానికి ఈరోజు ప్రతి చోట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నారా లోకేష్ గారు తన సుదీర్ఘ పాదయాత్రలో చాలా వరకు యువకుల సమస్యలపైన మాట్లాడడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. అలాగే వాలంటీర్లకు 10,000 పెంచుతా అని చెప్పినాడు. నిరుద్యోగులకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఏది కూడా అమలు సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు సంవత్సరం తర్వాత మరి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ వృత్తి రావడం లేదనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం నుంచి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాక చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరి వాళ్ళని చదివించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రధానమైన ఈ 4 డిమాండ్లతోనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం నుంచి నిరుద్యోగులకు రావాల్సిన 3,000 రూపాయల బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించి అదేవిధంగా మరి 20 లక్షల ఉద్యోగాలలో సంవత్సరం జరిగిపోయింది కాబట్టి 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా 3 లక్షల మంది పైచిలకు ఉద్యోగాలను తొలగించడం జరిగింది. వారందరినీ కూడా వెంటనే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఇక్కడ మనమందరము సమావేశం ఎందుకయ్యామో అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిపోయింది, కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి అన్యాయమే చేశారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఏవైతే దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారో, సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఇంకా అవి ఇవి అన్నారు. ప్రతి వర్గానికి జగనన్నను మించి మేము చేస్తామని చెప్పి అన్ని వర్గాలకు చెప్పి మోసం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం అధికారం అంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకు ప్రభుత్వానికి అసలు ప్రజల అభివృద్ధి పైన, సంక్షేమం పైన, అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన ఏ విధమైన చిత్తశుద్ధి లేదని మనకందరికీ అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలకైతే ఎంత గుండు సున్నా పెట్టారంటే వాళ్ళు ఇంతకుముందు జగనన్న ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మహిళా సంక్షేమం కోసం జగనన్న పాటుపడినంతగా ఏ ముఖ్యమంత్రి పాటుపడలేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా 90% పైగా మహిళల అకౌంట్లలోనే వేసి మహిళలను రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ డెవలప్ చేశారు జగనన్న. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అరాచకాలన్నీ స్టార్ట్ అయ్యాయి మహిళలపైన ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. మహిళలకు రక్షణ అన్నదే లేకుండా పోయింది. మహిళ అంటే గౌరవం లేని ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాలలో ర్యాలీ జరిగింది. మన నాగేశ్వర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్నాలో మేమందరము పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంతకుముందే చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పి, అంటే వాళ్ళు చెప్పే ఒకటి చేసే ఒకటి, చెప్పేవన్నీ డప్పాలు, చేసేవన్నీ గుండు సున్నాలే అని మనకందరికీ అర్థమవుతుంది. 20 లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు. వాలంటీర్లందరికీ కూడా గుండునామం పెట్టేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళందరి అంటే కుటుంబాల్లో కూడా ఏ విధమైన అభివృద్ధి లేకుండా వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందే మనం చూసాము అంగన్వాడీ టీచర్లు అయితే అంగన్వాడీ వర్కర్స్ అందరూ బయట ఎలా ధర్నా చేస్తున్నారో కూడా మనం చూసాము. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరు హ్యాపీగా లేరు, నిరుద్యోగ యువత హ్యాపీగా లేదు. వాళ్ళు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు నెలకి. 1 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు నిరుద్యోగ భృతి లేదు, సూపర్ 6 లేవు, ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసింది లేదు. ఇది ఇలాగే కొనసాగితే మేము కూడా రోడ్లపైకి వచ్చి ఆల్రెడీ మేమందరం కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాము. యువత పోరు అంటున్నాము, ఫీజు పోరు అని చెప్పి మేము చేసిన ధర్నాలకు ఏదో ఒక కొద్దిగా స్పందిస్తారు, కొద్దిగా ఏదో అరకొరగా నిధులు విడుదల చేస్తారు తప్ప పూర్తిగా నిధులు అయితే విడుదల చేయడం లేదు. ఇవన్నీ కాకుండా ప్రజల సంక్షేమము, రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తూనే ఉంటుంది.